విద్యాపరమైన అంటే ఇప్పటికీ కూడా మధ్యాహ్న భోజనం కొన్ని చోట్లలో చెట్ల కింద వండుతూ ఉన్నారు. చెట్ల కింద వండుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ముచ్చట చెప్తా ఉన్నా, చెట్ల కింద వండుతూ ఉన్నారు. ఆ చెట్ల మీకేంచి పడ్డటువంటి పురుగులు, లేకపోతే చెత్త, లేకపోతే ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులు అలములు అంతా కూడా వాళ్ళు ఆ తిండి తినాలి. మీరు ఇటువంటి తిండి తింటారా? మీ పిల్లలకి ఇటువంటి తిండి పెడతారా అని అన్నది ఓ ప్రశ్న. మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూళ్ళల్లా, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లా, లేకపోతే అబ్రాడ్లో చదువుకోవాలి. మీ కోట్లు వేసి గెలిపించినటువంటి పిల్లలేమో ఇవెందో మీ కార్యకర్తల పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ బల్లలనే చదువుకోవాలి. అంటే చదువుకొని గవర్నమెంట్ బల్లల్లో మీ పిల్లలు కూడా చదివితే అక్కడ ఉన్నటువంటి వసతులు మారుతాయి, అక్కడ ఉన్నటువంటి సేవలు మారుతాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి. కానీ మీ పిల్లలు చదవరే, మీరు చదివిపియరే. ఈవెన్ నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించినటువంటి పిల్లలు కూడా ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతలేరు, ఎందుకు చదివిపిస్తలేరు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్లకు సంబంధించి లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం.